కామారెడ్డి 268 ఎకరాల భూ వివాదంలో ఎవరి వాదనను సమర్థిస్తున్నారు? అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ వాదనను, అవినీతికి పాల్పడలేదన్న బీజేపీ వాదన, అవినీతిలో ఇద్దరు దొంగలే, ఇదొక రాజకీయ డ్రామా. సో ఇది కూడా అట్లనే ఉన్నది. ఓవరాల్గా ఏంటంటే అవినీతికి పాల్పడలేదన్న బీజేపీ వాదన. ఇప్పటికి కూడా వెంకటరమణారెడ్డి వైపే జనాలు ఉన్నారు. నిన్న ఆయన అవినీతికి పాల్పడలేదనన్నా అదే జరిగింది. సో ఈరోజు అవినీతి జరిగిందని కాంగ్రెస్ సభ్యురాలైపోయి ఆడ ఎంత డ్రామా చేసినా కూడా జనాలు మాత్రము వెంకటరమణారెడ్డి వైపే, ఆయన అవినీతికి పాల్పడే వ్యక్తి కాదనే అభిప్రాయాన్ని 45% జనాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అవినీతి ముందట ఇంకెవ్వడు నిలబడలేడు. అవినీతిలో కాంగ్రెస్కే పేటెంట్ హక్కు. సో కాబట్టి ఈయనకు ఎక్కువ మద్దతు ఎవరికి? అవినీతి జరగలేదన్న బీజేపీకి ఎక్కువ మద్దతు పలుకుతుంది. బీజేపీ ఈ విషయంలో వాస్తవానికి ఎమ్మెల్యే తోటి కొద్దిగా ఎడ్జ్లో ఉన్నది. బీజేపీకి మంచి పేరు వస్తుంది ఎమ్మెల్యే వల్ల.